ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి శాఖకు చైర్మన్ గా నియమితులైన కస్తూరి కోటేశ్వర చౌదరికి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించిన కోడూరు నియోజకవర్గ ప్రజలు కౌగిలి గుప్పిట్లో చేర్చుకుని ఆశీర్వదించిన కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపన్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథం, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల నివాసి అయిన కస్తూరి కోటేశ్వర చౌదరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ చౌదరికి అత్యంత ప్రియమైన నాయకుడిగా ఎదిగిన టీడీపీ పార్టీ అభ్యున్నత కోసం పాటుపడిన కేకేకి రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ అభివృద్ధి శాఖ చైర్మన్ గా నియమించినందుకు గాను కోడూరు ప్రజలు ఎనలేని కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కోటేశ్వర చౌదరి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు. కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి కస్తూరి కోటేశ్వర చౌదరిని కౌగిలించుకొని మరీ సాదర స్వాగతం పలికారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు ఎనలేని ప్రేమానురాగాలకు పోటీకి పంచిపెట్టారు. వీరితో పాటు కోడూరు నియోజకవర్గ మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు మిక్కిలి ప్రేమానురాగాలను కురిపించారు. అంతేకాకుండా వీరు భారీ గజమాలతో ఘన స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశారు. కోటేశ్వర చౌదరి నూతన చైర్మన్ గా కోడూరులో అడుగుపెట్టిన సమయం నుంచి తన నివాసానికి చేరేంత వరకు భారీ సంఖ్యలో కోడూరు నియోజకవర్గ మండలాల్లో కూటమి నాయకులు, టీడీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా ఆనందోత్సవ ర్యాలీని నిర్వహించారు. शिखरिमालाकुलस्य ज्ञानमुखबोधनिधिमेधगुणदाभरणसत्त्वनिधिभङ्गकुलपूर्ण श्रीशैलपूर्ण गुणवंशवदनपरमपुरुषकृपाभोरविभ्रमदुण्डशृङ्गकलत्ककलगङ्गा समालिङ्गितस्य क्षेमांशशैलाधिपयेव दैवदन्नः वृषभाद्येश्वरयेव दैवदन्नः वणिशैलाधिपयेव दैवदन्नः श्री श्रीनिवास परदैवदन्नः श्री श्रीनिवास परमधरन्नः श्री श्रीनिवास कुलदैवदन्नः श्री श्रीनिवास परमागदन्नः वक्राब्जे भाग्यलक्ष्मी कमले सर्वदा दानलक्ष्मी दागन्धे वीरलक्ष्मी राजद्वारे राजकीय विषये सकल विध सर्वत्र जय विजय प्राप्तिरस्तु तथास्तु विजय प्राप्तिरस्तु तथास्तु सकल राजकीय अधिकार सिद्धिरस्तु
మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మా యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్కరి ఆశీస్సులతో రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఖాదీ అండ్ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ గా నాకు అవకాశం కల్పించడం, అదేవిధంగా ఇక్కడ గెలిచిన కూటమి ఎమ్మెల్యేకి విప్పుగా ప్రకటించడం, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్న రూపారెడ్డి గారికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించడం, ఈరోజు కోడూరు ఏదైతే కార్యకర్తలు నాయకులు కూటమి విజయం ఏ విధంగా అయితే అందించామో తిరిగి అదే విధంగా ప్రభుత్వం రైల్వే కోడూరుకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పదవులన్నీ కట్టిపెట్టడం, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం నాయకులకు మేమంతా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈరోజు మొదటిసారిగా నేను చైర్మన్ గా ఎన్నికైన తర్వాత రైల్వే కోడూరుకు నా సొంత నియోజకవర్గానికి వస్తున్నానని తెలియడంతో, ఏదైతే గత 30-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై మోస్తున్నారో మాజీ ఇన్ఛార్జ్ ప్రస్తుత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్తూరి ఇస్మాయిల్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత జాతీయ అధికార ప్రతినిధి మత్యాల చెంగలరాయుడు గారు, అదేవిధంగా 2024 ఎన్నికలను భుజస్కంధాలపైన వేసుకొని విజయ తీరాలకు చేర్చిన మన ఇన్ఛార్జ్ రూపారెడ్డి గారు, అదేవిధంగా 2019 అభ్యర్థి, అదేవిధంగా రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంతగా నరసింహప్రసాద్ గారు, అలాగే ఈ నియోజకవర్గంలో విజయానికి కారకులైన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజలు వారికి పదవి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ నాకు ఆశీస్సులు తెలపడానికి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేస్తున్నందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనలు తెలుపుకుంటూ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాను.